ఈరోజు బక్రీద్ పండుగ ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సో నేనైతే బక్రీద్కి ఇక్కడ కోయిలంపాడని మా అన్నోళ్ళ దగ్గరికి వచ్చేసాను. ఇది మా అన్నోళ్ళ ఇల్లు. ఇక్కడికైతే వచ్చేసాను. కందుకూరు నుంచి ప్రతి ఒక్క ఏడు ఏ చిన్న పండగ అయినా సరే, ఏ ఫంక్షన్ అయినా సరే ఇక్కడే చేసుకోవడం అలవాటు. మా నాన్న ఉన్నప్పటి నుంచి ఇట్లా ప్రతిసారి వచ్చేది. ఇక మా నాన్న ఈ మధ్య రీసెంట్గా 6 నెలల ముందు చనిపోయారు. దగ్గర భైరవకోన ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. సో ఓకే, అసలు ఇట్లా ఈరోజు పండగ హడావుడి ఎలా ఉందో మీకు ఇంకోసేపులో చూపించేస్తాను. ఇంతకుముందు ఉన్నంత ఊపు లేదు. మా చిన్నపిల్లల టైంలో పండగ అంటే అదొక మంచి ఇదిగా హుషారుగా ఉండేది. ఇప్పుడైతే ఏమి లేదు, అంత సక్కపడిపోయింది. ఏ పండుగలైనా సరే సంక్రాంతి ఇట్లా ఏమంత ఊపేమి లేదు. ఏదో ఫార్మాలిటీకి పొద్దునే లేవడం, అంతా రెడీ అవ్వడం తప్ప ఏమి లేదు, వ్యవహారమే లేదు పండుగల్లో. ఒకైతే ఫార్మాలిటీకి లేచామా, స్నానం చేసామా, వెళ్ళామా, నమాజ్ చదివామా, వచ్చి బిర్యానీ తిని పడుకున్నాం, అయిపోయింది పండగ. అంతే, ఒక పూట్ల పండగ కంప్లీట్ అయిపోతుంది. మనుషుల్లో కూడా ఇంతకుముందు అంత ఊపు లేదు, ఏదో ఫార్మాలిటీకి చేయడం అంతే. और उस वक्त का जमाना, उस वक्त का माहौल ऐसा हुआ करता था, जो बंदा कुर्बानी देता तो आसमान से एक आग नाजिल होती और उसके कुर्बानी होने की कबूलियत होने का ఈ ప్లేస్లోనే గత 6 నెలలుగా మా నాన్న రెస్ట్ తీసుకుంటున్నాడు ఫుల్గా. పాపం 65 సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. చాలా బాధాకరమైన విషయం అసలు, సడన్గా మా నాన్న చనిపోవడం. पहले उलमा किताबों के अंदर यूं फरमाते हैं कि पहले जमाना में जानवर की अहमियत हुआ करती थी उनके पहले जमाने के अंदर जिसके पास ज्यादा जानवर हुआ करते थे वो इंसान की कदर हुआ करती थी। लिहाजा अल्लाह तबारक व तआला ने हुक्म दिया तो हजरत इब्राहिम अलैहिस्सलाम ने अपने बेटे की कुर्बानी दी है और कुर्बानी से ये बात साबित होती है कि బక్రీద్గా నమాజ్ చదవడం పూర్తయిన తర్వాత ఇక్కడ వస్తాద్ ఉంటారు. వస్తాద్ని కలిసి షేగాన్ని ఇచ్చి ఈద్ ముబారక్ చెప్పి భుజం కలుస్తారు. సో ఇది ఒక మంచిదిలాగా చాలామంది ఫీల్ అవుతుంటారు, అనుకుంటారు, చాలామంది అంటారు. అంటే ఈద్ ముబారక్ చెప్పుకొని భుజం కలవడం అయిపోయింది. ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. వెనకాల ఉన్నాడు కదా మా బ్రదర్స్ ఇద్దరు, ఒకటి 2వ వాడు, తర్వాత 3వ వాడు. ఇంకో 12వ తారీఖు మధ్యలో బ్లూ షర్ట్ వేసుకున్న మా అన్నది పెళ్ళి. అందరూ బ్లెస్ చేయండి, మా అన్నది పెళ్లి జరుగుతుంది 12వ తారీఖు. సో ఫ్రెండ్స్, బక్రీద్ అయితే అయిపోయింది. నమాజ్ చదివేసి వచ్చేసాము. ఇదిగో మా బ్రదర్స్ బక్రీద్ నమాజ్ అంటే సగం పని అయిపోయింది. ఇంక లోపలికి వెళ్ళేసి మన కోసం చేసి పెట్టిన తినుబండారాలను తినేస్తే ఓ పని అయిపోయింది ఈరోజు పండగకి. బక్రీద్ స్పెషల్ ఖీర్. హలో బ్రో. తీయని వేడుక చేసుకుందాం పాయసం అది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకసారి ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఓకే, ఈ బక్రీద్ని హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.